హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ 3 రోజుల పాటు ముచ్చటగా జరిగే పర్వదినమే సంక్రాంతి. అందులో మొదటి రోజు భోగిని ఘనంగా జరుపుకోవటం తెలుగువారి సంప్రదాయం. ఆనాటి నుంచే పండుగ హుషారు మొదలవుతుంది, ఊరంతా సందడిగా మారుతుంది. సంక్రాంతికి స్వాగతం పలికే భోగి విశేషాలు మీరు చూసేయండి. ముందుగా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బుగ్ అనే సంస్కృత పదం నుండి పుట్టింది. భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు కలిగించేదని దీని అర్థం. ఈ రోజున తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. పిడికలు, ఎండిన కొమ్మలు, తాటాకులు, పాత వస్తువులను అందులో వేసి కాల్చేస్తారు. మనలో ఉండే అశ్రద్ధ, పనికిరాని ఆలోచనలు, బద్ధకానికి అవన్నీ ప్రతిబింబాలు. అలాంటి వాటన్నింటినీ కాల్చేసి సరైన దిశలో వెళ్ళాలని భోగి మంటలు సూచిస్తాయి. ఇక ఇదే రోజు దక్షిణాయనం ముగుస్తుంది. అంటే కాలంలో వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా భోగి తెలియజేస్తుంది. పండుగ నాడు ప్రత్యేకంగా చేసే మరో కార్యక్రమం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం. ఇందుకోసం రేగిపళ్ళు, చెరకు గడలు, బంతిపూలు, చిల్లర నాణాలు, శనగకాయలు వాడతారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ దాగుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళు తలపై పోయడం వల్ల అది ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే రేగుపళ్ళలో సి విటమిన్ ఎక్కువగా దొరుకుతుంది. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు అది ఉపయోగపడుతుంది. ఇలాంటి కారణాల వల్ల భోగి పళ్ళు పోయడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి ఒంటరిగా రాదట. ముందు భోగిని, వెనుక కనుమను వెంట పెట్టుకుని చిలికత్తెల నడుమ రాకుమారిలా వస్తుందంట. పెద్దలు ఆ మాట చెప్తారు. అందులో భోగి పండుగ విశేషాలు చూసాం కదా. తర్వాతి వీడియోలో సంక్రాంతి, కనుమ సంగతులు తెలుసుకుందాం. మిస్ కాకుండా వాటిని చూడాలని కోరుతూ ఐటీ టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఇవి భోగి విశేషాలు. మరి మీరు భోగి మంటలు వేస్తారా? మీ ఇంట్లో చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారా? కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఐటీ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.